CMR Shravanam Sale up to 61% off. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. నిజంగా చెప్పాలంటే సబితా ఇంద్రారెడ్డి గారి పేరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని ఒక పేరు. చేవెళ్ళ చెల్లెమ్మగా ఆమెకి ఎంతో పేరుగాంచిందనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గడప గడపకి ఆమె పేరు తెలియని వాళ్ళే ఉండరనమాట. ఎందుకంటే ఆమెని అంత దగ్గరగా వాళ్ళ మనసులకి హద్దుకున్న పేరు అది. సో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఇష్టమైన చెల్లెలు. అంటే రాజకీయాలలో రక్త సంబంధాలకి విలువలకి అండ్ చాలా తక్కువ వాల్యూస్ ఇస్తారు. కానీ ఆ రోజుల్లో వీళ్ళిద్దరే అన్నా చెల్లెల అనుబంధం చూస్తే ఇలా కదా అన్నా చెల్లెల అనుబంధం ఉండాల్సింది, ఇది కదా నిజమైన అన్నా చెల్లెల ప్రతీక అని చెప్పేసి చాలామంది కూడా అనుకున్నారనమాట. ఎస్, ఇప్పటి వరకు కూడా ఎవరు సబితా ఇంద్రారెడ్డి గారి కోటను చూపించలేకపోయారు. అండ్ ఈరోజు నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ కోటను చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే దీంట్లో చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ హస్బెండ్ ఇంద్రారెడ్డి గారు ఎంతో కష్టపడి కట్టిన ఇల్లు కాబట్టి ఆమె 3 సార్లు మంత్రిగా చేశారు, ఆయన 2 సార్లు మంత్రిగా చేశారు. అయినప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పెద్ద పెద్ద కోటలు కట్టలేదండి. అంటే వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఆ ఇంట్లోనే ఇప్పటి వరకు కూడా ఉంటున్నారు. అండ్ ఈ ఇల్లు కట్టేటప్పుడు కూడా ఫౌండేషన్ వేసే రోజు కూడా ఆమె 20 తులాల బంగారం తాకట్టు పెట్టి మరీ స్టార్ట్ చేశారని చెప్పేసి నాకు వేరే వాళ్ళ దగ్గర బంధువు ఒక ఆయన చెప్పారనమాట. అలాంటి ఒక ఇంటిని ఈరోజు చూపించబోతున్నాం అనమాట. అండ్ సబితా ఇంద్రారెడ్డి గారు అంటే రాజకీయాలలో ఎలా ఉంటుందంటే అధికారంలో ఉంటే ఒకలాగా ఉంటుంది, అధికారంలో లేకపోతే ఒకలాగా ఉంటుంది అనమాట. బట్ ఈమె మటుకు ఎప్పుడు దానికి భిన్నంగా ఉంటారు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కానీ ఎప్పుడు కార్యకర్తలతో ఆమె అభిమానులతో ఇల్లు అయితే కిక్కిరిసిపోతుంది. ఒకసారి చూడండి, ఎక్కడ చూసినా కానీ బయట లోపల ఇటు లోపల ప్రతి చోట కూడా సబితమ్మ కోసం వచ్చేవాళ్ళు, సబితమ్మ ప్రేమ కోసం వచ్చేవాళ్ళు, సబితమ్మ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ మా సబితమ్మ అని ప్రేమతో వచ్చేవాళ్ళే ఎక్కువ మంది కనిపించారు మనకి. అండ్ ఒకసారి చూస్తే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎలా వైభోగం ఉందో ఇంటి దగ్గర సేమ్ అదే ఒకసారి లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల ఆమె జర్నీలో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఈ ఇంట్లో గోడలకి పదిలంగా అలానే ఉంచుకున్నారు. నాకైతే ఇంటి లోపలికి వచ్చే ముందు బాగా నచ్చింది ఇక్కడ ఇంద్రారెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో కావచ్చు. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే అన్న మీద ఉన్న ప్రేమ ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లోనే పెట్టుకున్నారనమాట. సో సబితమ్మ అయితే అక్కడ బిజీగా ఉన్నారు. ఒకసారి కార్యకర్తలతో చాలా అరుదుగా చూస్తాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై ప్రజల ప్రేమాభిమానాలు పొందారు కాబట్టి ఆమె ఈ స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి చూస్తే ఆమె జర్నీ కాంగ్రెస్ పార్టీలో ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు తన ఉన్న పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, పార్టీలు ఏదైనా కానీ గెలుపు అనేది ఎప్పుడు కూడా ఆమెకి తథ్యమే అనమాట. బట్ ఇక్కడి నుంచి చూడండి, ఒకసారి అర్థమవుతుంది మీకు పూర్తిగా. సో ఇంద్రారెడ్డి గారు అండ్ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు అండ్ ఇక్కడ అంటే ప్రతిదీ కూడా ఇక్కడ రాఖీ కట్టేటప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఉందన్నమాట. చేవెళ్ళ చెల్లెమ్మ ఇక్కడ చూడమ్మా, చల్లంగా ఉండమ్మా, ఇవన్నీ కూడా అంటే తీపి జ్ఞాపకాలు చాలా తక్కువ. అంటే రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కానీ చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. అండ్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారనమాట, చేవెళ్ళ నుంచే స్టార్ట్ చేస్తారు. చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు అంటే అంత ప్రేమ ఆయనకి. బట్ చూడండి, రాజశేఖర రెడ్డి గారిని అండ్ వాళ్ళ హస్బెండ్ని, ఇటుపక్క అన్నని అటుపక్క భర్తని ఇద్దరిని కూడా హాల్లోకి రాగానే ఎంట్రన్స్లో ఇదే కనిపిస్తుంది మీకు. ఓకే, ఇవన్నీ చూడండి, ఆమెకు వచ్చిన కొన్ని మెమెంటోస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేశారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఎప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినా కానీ మా నాన్న ఎప్పుడు అడగలేదు ఎంత పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ. ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు అనగానే నాకు చాలా ఫేవరెట్ పొలిటీషియన్ అని చెప్పేసి అన్నారు అనమాట. నేను రాగానే అమ్మకి చెప్పగానే మాట్లాడదాం అన్నారు. అమ్మ, మా నాన్నగారు. నమస్తే అండి. నమస్తే నమస్తే, బాగున్నారా? అదే మీ గురించి గుర్తు చేస్తుంటే ఒకసారి మాట్లాడించమన్నా, అందుకని. ఎందుకు అంత ఇష్టం మీకు సబితా ఇంద్రారెడ్డి గారు అంటే? థ్యాంక్ యూ. మరి మొన్న అసెంబ్లీలో గొడవ అయింది కదా, చూసిండ్రా? ఏమంటో కరెక్ట్ మాట్లాడిండా మరి మొన్న ఆయన? బాధ అనిపించిందా నీకు? అక్కడ అందరూ ఒకసారి అంత ఇదిగా మాట్లాడుతున్నారు, బాధ. థ్యాంక్ యూ.
ఒకసారి సబితా ఇంద్రారెడ్డి గారి అండ్ ఇంద్రారెడ్డి గారి ప్రస్థానం తెలియాలి కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎవరు కూడా చూపించలేదు ఏ మీడియా, బట్ వాళ్ళ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం వాళ్ళు పడ్డ కష్టం కావచ్చు, ఒకసారి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. అమ్మ మీ మాటల్లో చెప్తే బాగుంటుందమ్మా ప్లీజ్. మీ మాటల్లో ఒకసారి తెలియాలి. సో ఫస్ట్ పైన మా వారు ఫస్ట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం. ఓకే, 31 yearsకి మంత్రి పదవి వచ్చింది ఆయన అవును ఇక్కడ ఫస్ట్లో. ఓకే, లేబర్ మినిస్టర్గా, తర్వాత విద్యాశాఖ మంత్రి కూడా అప్పుడే చేశారు. తర్వాత హోమ్ మినిస్టర్గా చేశారు ఎన్టీ రామారావు గారి సెకండ్ గవర్నమెంట్లో. ఓకే, తర్వాత నేను ఫస్ట్ మంత్రిగా మైన్స్, తర్వాత రెండోసారి రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్. భారతదేశంలోనే మొట్టమొదటి హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు. తర్వాత కిరణ్ అన్న దాంట్లో రోషయ్య గారు ఓకే చేశాం కదా. తర్వాత కేసీఆర్ గారు విద్యాశాఖ మంత్రి, తొలి మహిళా మంత్రి, తొలి మహిళా మంత్రి. అన్ని కూడా అన్ని క్రెడిట్స్ అన్ని కూడా ఆమెకే అనమాట, ఆమె ఖాతాలోనే చేరాయి. మా వారి మధ్యలో కొన్ని రోజులు తెలంగాణ మూమెంట్ నడిపించారు. ఓకే, ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత, ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎన్టీ రామారావు గారు పదవి నుండి దించినప్పుడు మా వారు హోమ్ మినిస్టర్. అవును. సో చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళకుండా ఎన్టీఆర్ గారితోనే ఉన్నారు. 8 నెలలే హోమ్ మినిస్టర్ చేశారు. అవును. పదవి నాకు అక్కర్లేదని చెప్పేసి ఎన్టీఆర్తోనే ఉన్నారు. అవును. తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత తెలంగాణ, ఆ రోజు నిద్రపోతున్న తెలంగాణ వాదాన్ని తట్టి లేపారు మా వారు. అసలు తెలంగాణ అనే పదం మాట్లాడడానికి భయపడుతున్న సందర్భం అప్పుడు. అట్లాంటి టైంలో అలాంటి వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు ఇంటికి. ములాయం సింగ్ యాదవ్ గారు, అమర్ సింగ్ గారు, జయశంకర్ గారు ఎన్నోసార్లు వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చెప్పాలంటే వంట చేసి వడ్డించిన అదృష్టం నాకు మీకు దక్కింది. మనం తమిళనాడులో అన్నా దొరై గురించి చెప్పుకుంటాం, ఆయనలాగా అనమాట ఈయన ఇక్కడ తెలంగాణలో. అంటే తక్కువ చిన్న వయసులోనే చనిపోయారు కాబట్టి ఇప్పుడున్న ఈ తరానికి తెలియకపోవచ్చు ఆయన గొప్పతనం, ఆయన ఏం చేశారో తెలంగాణకి. ఒకసారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఇంద్రారెడ్డి గారు తెలంగాణకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన పడ్డ కష్టం ఏంటో కూడా ఒకసారి చరిత్రలు తిరగ రాసింది ఆయనే. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చరిత్ర చూసినా కానీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటో, వాళ్ళు ఏంటో కూడా తెలుస్తుంది అనమాట. ప్రాణహిత చేవిల్ల సుజల స్రవంతి. నిజంగమ్మా, బహుశా రాజశేఖర రెడ్డి గారు మీకు అంత గౌరవం, సుముచిత స్థానం ఇవ్వకపోతే ఈరోజు గడప గడపకు మీరు తెలిసి వాళ్ళు కాదేమో అనిపిస్తుంది మాకు. ఆయనే కదా ఇచ్చింది, చెవెళ్ళ చెల్లెమ్మ. ఇప్పుడు చెప్పారుగా మీ ఫాదర్. అవును, చెవిలో చెల్లెమ్మనే తెలుసు. సో లోపల ఇంకొన్ని ఉన్నాయి, చూద్దాం. కొన్ని చోట్ల మెమెంటోస్ చూస్తే అర్థమైపోతుంది, అదేదో తాత్కాలికంగా గోల్డ్గా పెట్టినట్టు. కానీ ఇక్కడ మీకు కొటేషన్స్తో ఇచ్చారు, అది పర్ఫెక్ట్గా మీకే యాప్ట్ అవుతాయి అమ్మ. మా సోదరులు ఇచ్చింది, జర్నలిస్టులు ఇచ్చింది. జర్నలిస్టులు ఆషామాషిగా ఎవరు చూడండి ఆ కొటేషన్స్. కానీ ఇక్కడ అన్నా చెల్లెల అనుబంధం, ఎన్నో జన్మల పుణ్యబలం. కానీ చెవిళ్ళ చెల్లెమ్మ, గోదావరి నీళ్ళు తెస్తానమ్మా, చెవిళ్ళ చెల్లెమ్మ చల్లంగా ఉంటుంది. అది ఇప్పుడు నిజం అవుతుంది. ఎందుకంటే హిమాయత్ సాగర్లో మొత్తం ఎండిపోయి, గండిపేట హిమాయత్ సాగర్ మొత్తం ఎండిపోయి, మొత్తము మట్టి అంతా నిండిపోయి ఉంటే ఆ రోజు ఉపాధి హామీ పథకం అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, అది హిమాయత్ సాగర్లో ఓకే చేసి అది తీసి ఆ బుట్ట నా పైన పెట్టారు. గోదావరి నీళ్లను హిమాయత్ సాగర్ గండిపేట నింపాలనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి కల. దాని ప్లానింగ్ అంతా కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు ఏదైతే పైప్ లైన్ వేసి తీసుకొస్తాం, మూసిలోకి తీస్తాం నీళ్ళు అంటున్నారు కదా, అది ప్రాజెక్ట్. ఓకే, కాదు ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళ ఇల్లు చూస్తుంటే కళ్ళు రెండు సరిపోవట్లేదు. అలాంటిది మీరు ఈ ఇంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ వారసత్వాన్ని, ఈ ఇంటిని అలానే కొనసాగిస్తున్నారు. ఇంట్లో చాలా మెమరీస్ ఉంటాయి. అవును, ఇల్లు అని అంటాం తప్పిస్తే ఏ గోడ దగ్గర పోయి నిల్చున్న మెమరీస్ ఉంటాయి, ఏ తలుపు తట్టిన మెమరీస్ ఉంటాయి. ఆ మెమరీస్ ఇంకా ఎంత పెద్ద రాజభవనం కట్టుకున్నా దొరకదా. సో ఆ మెమరీస్ కోసమే ఇక్కడ ఉంటాను. అంటే ఇల్లు కడుతున్నప్పుడు మా వారు పడ్డ తపన అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఎక్కడ మాట్లాడుతున్నా ఇక్కడ మా వారు నిల్చునేవాడు, ఇక్కడ మా వారు కూర్చునేవాడు, ఇక్కడ కూర్చొని తినేవాళ్ళము. ఇవన్నీ మెమరీస్, అవి వేరే ఇంట్లో పోతే దొరకవు. పెద్ద భవనం కట్టుకోవచ్చు, అవును, కానీ ఆ జ్ఞాపకాలు అనేది, ఆ జ్ఞాపకాల దొంతరలోనే మేము బ్రతుకుతుంటాం కదా. నేను విన్నాను ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు 20 తులాలు బంగారం పెట్టి సవితమ్మ ఆయనకు డబ్బులు ఇచ్చారు అని. ఇల్లు కట్టినప్పుడు కాదు, తెలంగాణ మూమెంట్ నడిపించినప్పుడు పాదయాత్రని అనౌన్స్ చేసిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనౌన్స్ చేశారు పాదయాత్ర చేస్తానని, అందరితో కూర్చున్నారు, మాట్లాడున్నారు. ఇంకా 2 days అయితే స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో నేను ఆ పని చేశాను. ఆయన ఆశయం కన్నా ఎక్కువ ఏముంటుంది? అది శాశ్వతం కానీ ఇది శాశ్వతం కాదు కదా. గోల్డ్ ఏముంటుంది, ఎప్పుడైనా తీసుకోవచ్చు. అనుకున్న ఆశయాన్ని సాధించాలంటే అనుకున్నప్పుడే స్టెప్ వేయాలి, కానీ
తర్వాత ఎప్పుడో వేస్తూ ఉంటే కాదు కదా. ఆయనకు ఒక కోరిక ఉండే, తెలంగాణ గురించి తాపత్రయం ఉండేది, తెలంగాణ గురించి తపన పడాలని ఉండేది. సో ఆ రోజున అంటే పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, కానీ ఆ తపన అయితే ఉండింది ఆయన. ఓకే, అంటే రాజకీయాలు ఉన్నంతకాలం ఇద్దరు మనుషుల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు తెలుగు ప్రజానీకం. ఒకటి ఎన్టీఆర్ గారు, ఒకటి రాజశేఖర రెడ్డి గారు. ఇది మా అన్న లాస్ట్ ఫోటో నాకు. ఇదే లాస్ట్ ఫోటోనా? హోమ్ మినిస్టర్గా చిలుకూరు వెళ్ళాను. చిలుకూరులో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఈవినింగ్ ప్రమాణ స్వీకారం చేసినాం. డిపార్ట్మెంట్స్ మార్నింగ్ అలాట్ చేశారు. మార్నింగ్ చిలుకూరు టెంపుల్లో వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేస్తున్నాను. మాకు మా పిఎస్ ఫోన్ చేశాడు, అమ్మ మనకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. నేను ఇచ్చా, హోమ్ మినిస్టర్ ఏంటి ఊరికే చెప్తున్నా అంటే, లేదమ్మా హోమ్ మినిస్టర్ ఇచ్చారు మనకు అన్నారు. కొంచెం భయం వేసింది. భయమా ఏంటి మరి, హోమ్ మినిస్టర్ అంటే మగవాళ్ళు చేయడానికే భయపడతారు కదా. సో ఇమీడియట్గా అదే ప్రసాదం తీసుకెళ్ళి అన్నకి ఇచ్చాను. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అదే ప్రసాదం అట్లే కొబ్బరికాయలు తీసుకెళ్ళి అన్నకి ఇచ్చాను. ఏంటన్నా ఇట్లా చేసావని అడిగాను. ఏం చేశానమ్మా అన్నాడు. హోమ్ మినిస్టర్ ఏంటన్నా నాకు అన్నాను. నీకెందుకు, నేను ఉన్నాను కదా అని తలపైన చేయబెట్టి, నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను. 5 years ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నడిపించారు. ఆ ధైర్యం శేఖర్ రెడ్డి గారు, ఇంద్రారెడ్డి గారు ఇద్దరు నడిపిస్తున్నారు. సూపర్. అసలు అంటే ఇంట్లోకి రాగానే ప్రతి ఒక్కళ్ళకి కొంచెం కాసేపు కళ్ళమ్మడి నీళ్ళు అలా కారే ఒక మంచి మూమెంట్ అమ్మా ఇది మనకు. అసలుకి మా అన్న ఫోటో నాకు రాగానే అలా చూడాలనిపించింది కాసేపు ఈ ఫోటోని. మా అన్న ఫోటో. మా పొలిటికల్ జీవితంలో ఇద్దరు ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాంట్లో ఒకటి ఎన్టీ రామారావు గారు మా వారి వెనకాల, తర్వాత రాజశేఖర రెడ్డి గారు మీ వెనక, తర్వాత ఇప్పుడు నాకు కేసీఆర్ గారు. ఎవరో ఒకరు ఉండాల్సిందే కదా. ఒక గాడ్ ఫాదర్. ఎస్, అమ్మ చెప్పారు, ఈ ఇంట్లో ఏ తలుపు పట్టుకున్నా, ఏ గోడ పట్టుకున్నా, ఏ సోఫాలో కూర్చున్నా, ఎక్కడున్నా కానీ ఒక తెలియని ఒక తీయని అనుభూతి. ఇదే లాస్ట్ ఫోటో, అందుకే ఇంత పెద్ద చేసి పెట్టు. వావ్, ఇది రాజశేఖర రెడ్డి గారు, సబితమ్మ గారి లాస్ట్ ఫోటో అంట. బట్ ఆయన దీవించినట్లే అదే అలానే ఉన్నారమ్మా. అంతే. చాలా తక్కువ మంది చూస్తారు సబితా ఇంద్రారెడ్డి గారి ముగ్గురు కొడుకుల్ని. ఎటువంటి అంటే రాజకీయాలలో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళ అమ్మ రాజకీయాలలో సక్సెస్ఫుల్గా ఉండాలి, ఒక ఉమెన్గా తనకంటూ ఎటువంటి మచ్చ మేము తీసుకురాకూడదని ఆ అమ్మతో ఆ ముగ్గురు కొడుకులు, చాలా తక్కువ మంది చూస్తుంటారు ముగ్గురు కొడుకుల్ని కూడా. ఒకసారి చూడండి మీరు. కార్తిక్ రెడ్డి గారు కొంచెం తెలిసి ఉంటుంది, బిఫోర్ చేవల్ల ఎంపీగా కంటెస్ట్ చేశారు కాబట్టి. మిగతా ఇద్దరిని కూడా ఎవరు చూసుంటారు నాకు తెలిసి. ఆ ఫోటో చూడగానే ఒక భరోసా ఉంటుంది. ఆ రెండు చేతులు చూడండి మా అబ్బాయిలు ఎట్లా పట్టుకున్నారు నన్ను. ఓ ఓకే, అటు నుంచి కార్తిక్ రెడ్డి గారు, ఇటు నుంచి మా చిన్న బాబు. ఓకే, పేర్లు ఏంటమ్మా? కార్తిక్ రెడ్డి గారు, కార్తిక్, కౌశిక్, కళ్యాణ్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు బిజినెస్ చేస్తారు. అందరు బిజినెస్లే. ఓకే, ఇంకొకటి చాలా మందికి తెలియదు, సబితా ఇంద్రారెడ్డి గారు ఒక పాపను పెంచుకున్నారు. మా మేనమామ కూతుర్ని. ఎవరికి తెలియదు కదా ఇది? తెలియదు. ఫస్ట్ అమ్మాయి పెళ్ళే చేశాను నేను. ఇక్కడ సిటీలోనే ఉంటుంది. ఓకే, ఆ అమ్మాయి 6 years ఉన్నప్పుడే నాతో వచ్చేసింది. ఇంకా నాతోనే ఉండిపోయింది అట్లాగే. మా వారి గొప్ప మనసు ఏంటంటే, జనరల్గా అమ్మాయి వచ్చేసిన తర్వాత పంపించేస్తుంటే అమ్మాయి వెళ్ళిపోవట్లేదు. అప్పుడు మా వారు అన్నారు, మనకు ముగ్గురు అబ్బాయిలే కదా, ఆ అమ్మాయి ఒక అమ్మాయి అనుకుందాం, మన అమ్మాయి అనుకుందాం, ఇక్కడే ఉండి ఇక్కడే చదివించు ఓకే అని చెప్పారు. సో అందుకే ఆ అమ్మాయి కూడా నాతోనే. సో కూతురు లేని లోటు కూడా తీరిపోయింది హ్యాపీగా. మల్లారెడ్డి గారు పెద్ద అబ్బాయి వాళ్ళ వైఫ్ ఉంది కదా, కోడల వల్ల బావమరిది వైఫ్. ఆయన మీ వారి మీద ఇష్టంతోనే కదమ్మా ఇంద్రారెడ్డి కాలేజెస్ కూడా స్టార్ట్ చేసింది. మా మేనల్లుడు చేసి. అదే, ఈయన మీద ఇష్టంతోనే. నిజంగా చాలా మందికి తెలియని కొన్ని ఇప్పుడు మనం రివీల్ చేస్తున్నాం అనమాట. సో ఇది అంటే చూడండి, అప్పటికి ఇప్పటికి ఇల్లు అలానే ఉంది, అదే టీవీ. అంటే ఇది ఒక మెమరీ. చెప్పారు పెట్టుకోవచ్చు, పెద్ద టీవీ తెచ్చి పెట్టుకోవచ్చు. అవును, కానీ ఇది ఉండాలి అట్లా. ఓకే, సో అట్లే పెట్టుకున్నాను అన్నట్టు. దీంట్లోనే చూస్తారా మీరు? చూడను కానీ ఉండాలి, అది ఆయన తీసుకున్న టీవీ అట్లాగే ఉండాలని పెట్టేస్తాను అట్లా. ఓకే, ఇంకా వేరే టీవీలు ఉన్నా కూడా ఇది మార్చాను. ఇది ఇంద్రారెడ్డి గారు తెచ్చిందే. అందరు అంటుంటారు పెద్దది పెట్టొచ్చు కదా, మన లేదు ఇదే ఉండాలి అని చెప్తాను. ఇవే మెమరీస్. ఓకే, ఇంకేంటి ఇంద్రారెడ్డి గారు తెచ్చిన మెమరీస్? చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. అందరు అడుగుతుంటారు ఇదేంటి ఇది పెట్టుకున్నారని, బట్ అది మెమరీ. ఓకే, ఇంద్రారెడ్డి గారికి ఇంట్లో ఇష్టమైన ప్లేస్ ఏంటమ్మా, ఫేవరెట్ స్పాట్? ఇగో ఇక్కడే కూర్చొని తెలంగాణ కోసం డిస్కస్ చేసేవాళ్ళు. ఇక్కడే చైర్స్ వేసుకుని, ఇవే సోఫాలు, అందుకే సోఫాలు కూడా మార్చాను. అప్పటి నుంచి ఉన్న సోఫాలే? అప్పటి నుండి ఉన్న సోఫాలే. సో వారు రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఇవి పట్టుకొచ్చారు.
సో ఇవి మామూలుగా అయితే కింద వేసేసి కార్పెట్స్ లాగా. సో నథింగ్ డూయింగ్, అసలు ఆయనకు షాపింగే తెలియదు. ఇవి తీసుకొచ్చాడు జైపూర్ పోయినప్పుడు అని చెప్పేసి వాటిని ఫ్రేమ్ చేసి కట్టించి పెట్టేస్తారు. ఇంట్లో ప్రతిదీ చిన్న చిన్నవి కూడా చాలా జ్ఞాపకాలుగా ఉంచుకున్నారు సబితా ఇంద్రారెడ్డి గారు. ఎవరికైనా ఉంటుంది రోషన్, ఎవరికైనా మెమరీస్ ఉంటాయి. ఇంకా మాలాంటి వాళ్ళకి బ్రతుకు దేని మీద ఉంటుంది, ఆ మెమరీస్ లోపల, ఆ జ్ఞాపకాల లోపలనే ఉంటాయి. ఓకే, సూపర్, గ్రేట్ అమ్మా. మీ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి, తెలంగాణ ప్రజానీకం అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా. ఇంకెందుకు ఆలోచన, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ సబితా ఇంద్రారెడ్డి.